నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. ఉదయాన్నే లెగిసేసి తొందరగా లెగిసి ఇవాళ వినాయకుడికి వచ్చేసి అన్ని పిండి వంటలన్నీ రెడీ చేశానండి. పులిహోర, గారెలు, బూరెలు, పరవన్నం అన్నీ రెడీ చేశాను. ఉండ్రాళ్ళు మొత్తం రెడీ చేసి వినాయకుడికి అయితే సమర్పించేసుకున్నాము. బాగా పూజ చేసేసుకున్నాము. ఫస్ట్ పూజ కదండి మనకి సంవత్సరానికి ఫస్ట్ వచ్చే వినాయక చవితి. చాలా బాగా జరుపుకున్నాము. చాలా గట్టిగా మొక్కేశానండి, అందరము బాగుండాలి, సంవత్సరం అంతా బాగుండాలి, నెక్స్ట్ వచ్చే పండగలన్నీ ఇంకా చాలా బాగా జరుపుకోవాలనేసి గట్టిగా మొక్కేశాను అనమాట. ఫస్ట్ దేవుడి దగ్గర కూర్చుంటే ఫస్ట్ వచ్చేది నోటికండి ప్రశాంతమైన జీవితం అండి. ప్రశాంతమైన జీవితం ముందు ఉంటే తర్వాత ఏది ఉన్నా లేకపోయినా ఏమీ పర్వాలేదు. దేవుడి దగ్గర కూర్చుంటే ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించి తండ్రి అని ఫస్ట్ అదే కోరుకుంటాను. తర్వాత ఏదైనా మిగతా ఎన్ని ఆటోమేటిక్గా తర్వాత దేవుడు ఎలాగా ఇచ్చేస్తాడు మనకి. దేవుడికి తెలుసు కదండి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అనేసి. మనం బాగున్నాము, మన మనసులో ఎటువంటి కల్లా కప్పటం లేదంటే దేవుడు ఆటోమేటిక్గా అన్నీ ఇచ్చేస్తాడు మనకి. ఈ విధంగా పూజ బాగా జరిగింది. పిండి వంటలు కూడా ఉదయాన్నే లెగిసి చేసేసానన్నీ. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత షాప్లోకి వెళ్ళాలి. షాప్లోకి వెళ్ళి షాప్లో కూడా పూజ చేయాలి. నార్మల్గా అయితే సెలవు అడిగారు, ఇద్దరికి ఇచ్చాను, ఇంకా 2-3 చేస్తున్నారు. ఇదండి షాప్లోకి వచ్చేసాము. ఈ బుజ్జి వినాయకుడిని పెట్టాము. మా బాబు తయారు చేశాడండి, మట్టి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం చేస్తాడు ఆయన. ఈ సంవత్సరం కూడా చేశాడు. ఇక్కడ పెట్టేసి మంచిగా పూజ చేసేసాను. ఇదే మన షాప్ అండి, శారదా బ్యూటీ పార్లర్ అండ్ బొటిక్ టైలరింగ్ సెంటర్. మెయిన్ బోర్డు, అలాగే ఇది వచ్చేసి సైడ్లో బోర్డు అనమాట. మన షాప్ ఎప్పుడు మొత్తం చూడలేదు కదండి, వాళ్ళు చూసేసేద్దాం రండి. ఇక్కడ షాప్ బయట ఎంట్రన్స్లో కూడా చిన్న గుడి ఉందన్నమాట. నాకు ఇక్కడ వినాయకుడిని పెట్టాము, దారికి ఎదురుగా ఉందనేసి వినాయకుడిని పెట్టి రోజు దీపం పెట్టి ఇక్కడ మనస్ఫూర్తిగా పూజ చేస్తానండి. ఇదే మన బొటిక్ అనమాట. మాస్టర్ కుడుతున్నారు. ఇది మగ్గం స్టాండ్స్ అండి. వెనకాల మా బుడ్డి బంగారం చేశాడన్నా కదండి, నెక్స్ట్ వీడియో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కూడా ఉంది, ఎలా వినాయకుడిని రెడీ చేశాడు మా బాబు అనేసి. ఇదనమాట మన బొటిక్. మాస్టర్ మాత్రమే ఉన్నాడు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీగా మిషన్ ఎంబ్రాయిడింగ్ అబ్బాయి, మగ్గం వర్క్ అబ్బాయి ఇద్దరు సెలవు తీసుకున్నారు. ఇంకొక కుట్టే అబ్బాయి కూడా సెలవు తీసుకొని గొల్లపూడి వెళ్ళారు, తిరిగి వస్తామనేసి. ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్తే ఇక్కడ కూడా దారి ఉందండి, కాబట్టి బయట నుంచి చూపిస్తామనేసి బయట నుంచి చూపిస్తున్నా. ఇదే మన బ్యూటీ పార్లర్ అనమాట. ఇది మెయిన్ డోర్ ఎంట్రీ. బ్యూటీ పార్లర్ కూడా ఈ విధంగా లోపల ఉందండి. చాలా పెద్ద అని షాపింగ్ కాదు, బుజ్జిగా బాగుంది. మన షాప్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడేసుకుందాము. ఇక్కడ అందరు లోకలతో మాట్లాడేసి అయిపోయింది. మీతో కూడా మాట్లాడాలి నేను. ఇక్కడ వచ్చి చిన్న బుజ్జి వినాయకుడు ఉన్నాడండి. ఇలా ఊపుతూ ఉంటారు. రోజు ఉదయాన్నే వచ్చి ఆయన చూస్తాను. ఆయన చూసి ఐబ్రోస్ అవి స్టార్ట్ చేసేస్తాము. చాలా హాయిగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే పెద్ద హాల్ ఉంది మనకి. ఈ హాల్లోనే అమ్మాయిలందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ మిషను, జిగ్జాగ్ మిషన్, అలాగే చిన్న మిషన్లు 2, పెద్ద మిషన్ 1 అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను టైలరింగ్ అది నేర్పిస్తానండి. టైలరింగ్ నేర్పిస్తాను, అక్కడ బ్యూటీ పార్లర్ కూడా నేర్పిస్తాను. ఇది వచ్చేసి ఒక పెద్ద ఇల్లు తీసుకొని ఈ విధంగా షాప్ పెట్టామండి. ఇక్కడే మన వీడియోస్ తీసేది ఇక్కడే అనమాట. ఇక్కడే నిలబడి వీడియోస్ తీస్తాను. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి నా రూమ్ అనమాట. ఇక్కడే నేను ఏమన్నా ఆర్డర్స్ తీసుకుంటాను. కుట్టిన ఆర్డర్స్ అన్ని ఇక్కడ పెడతామండి. కుట్టిన తర్వాత రెడీ అయిన కవర్స్ అన్ని ఇక్కడ పెడతామండి. ఇవి శారీస్ అనమాట. లైనింగ్స్, శారీస్ ఆర్డర్ తీసుకోవడానికి ఈ రూమ్ యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి పక్కన ఇంకొక రూమ్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి చిన్న మనకి పూజకి చిన్న గుడి ఉందండి. రోజు ఇక్కడ పూజ చేసేసి దండం పెట్టుకుంటాను. షాప్ బాగుండాలి, నేను బాగుండాలి అనేసి ఈ గది అండి. ఈ గదిలో వచ్చేసి అన్ని కుట్టవలసిన కవర్స్ అన్ని పెడతాము. తీసుకున్న ఆర్డర్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఈ విధంగా ఉంది. ఇవన్నీ ఆది జాకెట్లు అన్ని చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది మన షాప్ అనమాట. చిన్న కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.